ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ సమయంలో దేవుని వాక్యం కొద్ది నిమిషాల పాటు మీరు ఓపికతో వినాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమాలుకుంటున్నా. అదేనుగాక మీరంతా సబ్స్క్రైబ్ చేసి కొంత వరకు ఓపికతో మీరు సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ప్రేమటువంటి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 6వ వచనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని వ్రాయబడి ఉంది. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున అనేక మంది ప్రజలు దుఃఖంతో ఉంటున్నారు. అనేక మంది ప్రజలు నానా విధమైనటువంటి శోధనలతో ఉంటుండటం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది చిన్న పిల్లలు మొదలుకొని పై ప్రాయముగైనటువంటి వారి వరకు అనేక మంది చాలా దుఃఖంతో, శోధనలతో, బాధలతో వారు సుఖ నివాసం చేస్తున్నారు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రపంచమందున్నటువంటి ప్రజలందరూ గమనించాల్సినటువంటి సంగతి ఏమిటంటే, అదే ఇంగ్లీష్లో కూడా నేను చదువుతా. ఇన్ దిస్ యూ రిజాయిస్ దో నౌ ఫర్ ఏ లిటిల్ వైల్, ఇఫ్ నెసెసరీ యూ హ్యావ్ బీన్ grieved by various trials, so that the tested genuineness of your faith, more precious than gold that perishes though it is tested by fire, may be found to result in praise and glory and honor at the revelation of Jesus Christ అని వ్రాయబడి ఉంది. నా ప్రేమటువంటి సహోదరులారా, లోకములో మనము శోధనలో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడే మన నిరీక్షణ, దేవుడే మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి తండ్రి. ఈరోజు మన బంధువులు కానీ, మన రక్త సంబంధాలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో మనం సహజీవనం చేసేటప్పుడు మనందరము గమనించేటటువంటి సంగతి ఏమనంటే, దేవుని పైన విశ్వాసం ఉంచాలి, దేవుని పైన ఒక నిరీక్షణ ఉంచాలి. అప్పుడే ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ మన పైన ఉంటుంది. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా చిల్లిగవ్వ కూడా మనం ఈ భూలోకములో సంపాదించుకోలేము, ఆశీర్వాదవంతంగా బ్రతకలేము. దేవుని దయ వలన మనం అందరము బ్రతుకుతున్నాం. దేవుని కృప వలన మనందరం ఈ లోకములో సహజీవనం చేస్తున్నాం. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధానములో ఈరోజు దుఃఖించేవారు, శోధనలో నానాక శోధనలు, ఒక శోధన కాదు, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అత్తమామల మధ్య, కోడండ్ర మధ్య, అనేకమైనటువంటి శత్రువుల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య అనేకమైనటువంటి పోరాటాలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య, నిరుద్యోగ సమస్య మధ్య, అనారోగ్యాల మధ్య అనేక విధాలుగా ఈరోజున బాధలు అనుభవిస్తున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనుషులు బ్రతకటం చాలా కష్టతరంగా ఉంది. మనుషుల యొక్క జీవనోపాధి చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. ఈరోజు ప్రపంచ వైఖరిని చూస్తే ప్రపంచంలో అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు, అన్ని దేశాలు, అన్ని పట్టణాలు ఈరోజు అగ్నివలే చిచ్చు రగులుకొని మనుషులకు మనుషులు, రాజ్యాలకు రాజ్యాలు, దేశం మీదకి దేశం, యుద్ధాలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, అనేక విధాలతో మనుషులు బాధలు అనుభవిస్తున్నారు. ఇలాంటి విషయాలలో శోధనలు సహించువాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి అనేక దుఃఖం వచ్చినప్పుడు,
దుఃఖించువారు ఓదార్చబడుదరని దేవుడు చెప్తున్నాడు. నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. దుఃఖపడద్దు. ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ఎవరు నిన్ను ఎదిరిస్తున్నారు? ఎవరు నిన్ను బెదిరిస్తున్నారు? కాబట్టి ఈ దుఃఖము, ఈ బాధ, ఈ వేదన, పరలోకమందునటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి, ఆ విశ్వాసాన్ని నీవు వ్యక్తపరచుకోవాలి. కాబట్టి ధైర్యముగా, నిబ్రంగా ఈ లోకములో ఉన్నంత వరకు, ఈ లోకములో జీవనం చేసేంత వరకు నీవు నిబ్రమైనటువంటి మనసుతో, పవిత్రమైనటువంటి మనసుతో, విశ్వాస సంబంధమైనటువంటి జీవితంతో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ సదాకాలము ఆశీర్వాదవంతంగా బ్రతుకుదుగాక. మీరంతా విన్నందులకు వందనాలు. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందునటువంటి తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నీ బిడ్డలు ఎందరో బిడ్డలు స్వామి దుఃఖముతో, వేదనతో, ఇదినా మా తండ్రి నష్టాలతో, బాధలతో ఉంటున్నారు నాయన. అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి. ప్రపంచ దేశాల మధ్య ఆహార కొరత, ప్రపంచ ప్రజలందరూ స్వామి నిరుద్యోగుల సమస్య, ప్రపంచ దేశాలలో అల్లకల్లోలంగా స్వామి తగువులు, తంటాలు, కొట్లాట్లు, యుద్ధాలు స్వామి మా ప్రభువ, మా తండ్రి ఆగ మేఘాలతో స్వామి, రౌద్రములతో స్వామి ప్రభువ, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు స్వామి కొట్టు మిట్టాడుతున్నటువంటి ఈ భూలోక ప్రజలందరినీ నీవు గమనిస్తున్నటువంటి దేవుడు అని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము స్వామి నాయనా మా ప్రభువ, నీ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు, నీ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి కొరకు నాయనా, విననటువంటి బిడ్డలందరికీ, వినబోతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, సమాధానపరచండి. వారి దుఃఖము సంతోషముగా మారుతుందని చెప్పినటువంటి దేవుడు నాయన, వారిని శోధన నుంచి నేను విడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. బిడ్డలు మా స్వామి ఆహార సమస్యల నుంచి విడుదల చేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయండి, అప్పులు, బాధలు, అవమానాల నుంచి విడుదల చేసి ఇది నా ఆశీర్వాదాలతో నింపమని మన ప్రభు ఏంటి యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు ఏంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, సమాధానము ప్రపంచ ప్రజలందరిపైన, ఎవరైతే దుఃఖముతో, నిట్టూర్పులతో, వేదనతో ఉన్నారో వారందరిపైన ఎల్లప్పుడూ సంతోషము, సమాధానం ఉండునుగాక. ఆమేన్.